పూర్విత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు నేను 500 ఏండ్ల చరిత్ర గల స్వయంభూ అయిన దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా ఓల్డ్ సిటీ సీతారాంబాగ్ లో మనకి కొలువై ఉందండి. స్వయంభూ అంటున్నారు, 500 ఏండ్ల చరిత్ర అంటున్నారు, అసలు దత్తాత్రేయ స్వామి పహాడ్ అని కూడా అంటున్నారు. హైదరాబాద్ లో పహాడ్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్ అండి, నేను వచ్చాను. జస్ట్ చుట్టూతా ఇల్లు, మధ్యలో 210 స్టెప్స్ ఎక్కితే కనుక స్వయంభూ అయిన దత్తాత్రేయ స్వామి వారి దర్శనం మనకు కలుగుతుందండి. చాలా మంది కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. అసలు ఈ దత్తాత్రేయ స్వామి పహాడ్ యొక్క పూర్తి వివరణ పైకి వెళ్ళి తెలుసుకుందాం. మీరు కూడా వచ్చేయండి. ఒక్కో స్టెప్ వెళ్తూ మొక్కేసుకుంటూ వెళ్దాం. మొత్తంగా దత్త పహాడ్ లో 210 మెట్లు అయితే ఎక్కానండి. ఎక్కుతున్నంతసేపు కొంత ఆయాసమే అనిపించిన ఆ దేవుడి నామస్మరణతో అయితే గుడి ఆవరణంలోకి ప్రవేశించానండి. చాలా ప్రశాంతమైన వాతావరణంతో మెట్లన్నీ కూడా మనకి చుట్టూ 2 సైడ్లా చెట్లు, చాలా పీస్ఫుల్ గా హ్యాపీ అయితే అనిపించిందండి. జస్ట్ 2 అడుగుల దూరంలో మనకి దత్తాత్రేయ స్వామి గుడి ఉందండి. ఆ గుడిలోకి వెళ్ళి అసలు పూర్తి వివరాలు ఏంటి, దత్తాత్రేయ స్వామి అవతారం ఏ విధంగా వచ్చింది, ఏంటి అవతారం ఎలా ఉందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. దత్తాత్రేయ స్వామి ఆలయ విశిష్టత గురించి పూర్తి వివరాలు తెలియచేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్న అర్చకులు గారు సిద్ధంగా ఉన్నారండి. వారితో మాట్లాడదాం. అసలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా వారి ద్వారా తెలుసుకుందాం. అర్చకులు గారు నమస్కారం అండి. నమస్తే. జై గురుదత్తమ్మ. జై గురుదత్త. స్వామి, ఏంటి ఈ యొక్క టెంపుల్ పూర్తి వివరాలు మాకు కావాలి అనుకుంటున్నాము. ఎప్పుడు స్టార్ట్ అయింది? స్వయంభూ సార్ మనకి? స్వయంభూ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది సుమారుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ అన్నమాట. ఇది మన తెలంగాణలో అతి ప్రసిద్ధి చెందినటువంటి దత్తాత్రేయ స్వామి టెంపుల్. మన తెలంగాణలో ఎక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ లేదన్నమాట. 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ మన దత్తాత్రేయ టెంపుల్ అనమాట. అది సీతారాంబాగ్ దత్తాత్రేయ గుట్ట పైన ఉన్నాడు అనమాట స్వామివారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తారు? నేను గత 13 సంవత్సరాలు అయిందమ్మా స్వామివారి సేవలో ఉన్నాను. 13 సంవత్సరాలు. ఓకే. రోజు ఎప్పుడు తెరుస్తూ ఉంటారు? ఎప్పుడు పూజలు అవుతూ ఉంటాయి? ఏమేమి ప్రత్యేక దినాల్లో పూజలు చేస్తూ ఉంటారు? రోజు ఉదయము 6 గంటలకు ఓపెన్ చేసి మధ్యాహ్నం 11:30కి క్లోజ్ చేస్తాము. సాయంత్రం 5:30కి ఓపెన్ చేసి 8 గంటలకు క్లోజ్ చేస్తాం అనమాట. ప్రత్యేకంగా ఏంటంటే గురువారం స్వామివారి వారం కాబట్టి గురువారం రోజు ఉదయం 5:30కి ఓపెన్ చేసి అభిషేకం చేస్తాము. 7:30కి స్వామివారి మహారతి ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం స్వామివారి మహాప్రసాదం, అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. అన్నదానం కూడా ఉంటుంది అనమాట స్వామివారికి. మళ్ళీ వచ్చేసి మధ్యాహ్నం 2ంటికి క్లోజ్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తాము. నైట్ 9:30కి క్లోజ్ చేస్తాం అనమాట గురువారం రోజు. ఎలా ఏర్పడింది అంటారు పూజారి గారు? ఇది ఏంటంటే స్వయంభూ అంటున్నారు, 500 ఏళ్ల చరిత్ర అంటున్నారు. ఏ విధంగా పురాణాలు ఏం చెప్తూ ఉన్నాయి? గురువులు ఋషులు తపస్సు చేసిన ప్లేస్ అనమాట. ఇది ఏంటంటే వాళ్ళకు అనుగ్రహించడానికి స్వామివారు స్వయంగా ఇక్కడికి వచ్చారనమాట. అందుకోసమే స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెలిచారనమాట. వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆశీర్వాదం ఇచ్చిన ప్లేస్ అన్నమాట. ఓకే. దత్తాత్రేయ స్వామికి ఏమి ఎక్కువగా అర్పిస్తూ ఉంటారు? పూజాది కార్యక్రమాలు ఏ విధంగా? అంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్రీతి ఉంటుంది కదా. అయితే స్వామివారికి వచ్చేసి శనగలే మెయిన్ అనమాట. శనగలు నానబెట్టి స్వామివారికి మెడల దండ గుచ్చేయచ్చు. లేని పక్షాన నైవేద్యంగా కూడా స్వామివారి శనగలు నానబెట్టి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు అన్నమాట. ఆయనకు ప్రీతికరం. ఎందుకు అంటే ఆయన నవగ్రహాలలో గురువు ఉన్నాడు కదా, గురువు ఆయన ఒకడే అనమాట. కాబట్టి ఆయనకు ఆ శనగలు అవి పెడితే ఏంటంటే గురుబలం లేని వారికి గురుబలం వస్తుంది. ఇంకా ఏదైనా సిద్ధించని వారికి కూడా సిద్ధిస్తుంది అనమాట. గురుబలం కోసం కొంచెం గురుబలం ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వారికి ఖచ్చితంగా కూడా టెంపుల్ కి రావచ్చు. మరి అంటే దత్త జయంతి అలాంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు అలా ప్రత్యేకమైన పండుగలు అలాంటివి ఏమైనా చేస్తుంటారా దత్తాత్రేయ స్వామి? చేస్తుంటామమ్మా. సంవత్సరంలో 2 చేస్తాం. మెయిన్ పెద్దది ఒకటి ఏంటంటే దత్త జయంతి, స్వామివారి జన్మదినం అన్నమాట. ఈ సంవత్సరం వచ్చేసి డిసెంబర్ 4వ తారీఖు వస్తుంది అనమాట. ఆ రోజు పొద్దున్న వచ్చేసి మనకు 4:30కి సుప్రభాత సేవ, 5 గంటలకి అభిషేకం ఉంటది, 8 గంటలకి స్వామివారి మహాఆరతి ఉంటారు అనమాట.
తర్వాత 10 గంటలకి స్వామివారి డోరారోహణం అంటే ఉయ్యాలన్నమాట. స్వామివారికి జన్మదినం కాబట్టి ఆ రోజు ఉయ్యాల కడతాం అనమాట స్వామివారికి. తర్వాత భజన కార్యక్రమాలు, మళ్ళీ అన్నప్రసాద కార్యక్రమాలు ఆ రోజు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం నైట్ వరకు అన్నప్రసాదం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఆ రోజు స్వామివారికి 6 గంటలకు మహారతి ఉంటుంది, 7 గంటలకు పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది అనమాట. పూజారి గారు, ఇందాక గురుబలం అని చెప్పారు కదా, గురుబలంతో చాలా మందికి వివాహాలు కావు, పిల్లలు కలగరు, అలా ఏ కోరికలతో చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, ఎలాంటి ముడుపులు కట్టాలా, లేకపోతే అర్చనలు చేయాలా, అభిషేకాలా, ఎలాంటి కోరికలు నెరవేరడానికి ఏమైనా రెమెడీస్ అలా ఏం చేస్తుంది? మెయిన్ ఏంటంటమ్మా, గురుబలం చాలా తక్కువ ఉంటది. మెయిన్ గురు దోషం ఉంటే, ఇంకేంటంటే పెళ్లిళ్ళు కావు, గురుబలం లేకపోతే పెళ్లిళ్ళు కావు, సంతాన ఉండదు, మళ్ళీ ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉండదు, ఇంకా ఏదేదో సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే గురు అనుగ్రహం ఉంటే ఏదైనా దాటొచ్చు అనమాట. గురు అనుగ్రహం మెయిన్. అందుకోసం ఏంటంటే స్పెషల్ గురువారం రోజు స్వామివారికి గురువారం రోజు చేస్తే అన్ని సిద్ధిస్తాయి అనమాట. మన టెంపుల్ ఏంటంటే ఒక 16 గురువారాలు స్వామివారికి ఇక్కడ తిరిగితే ఏదైనా పూజా కార్యక్రమాలు కూడా చేస్తాం కాబట్టి వాళ్ళ గురుదోష నివారణార్థం చేస్తుంటాం అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడి రావాలి, స్వామివారిని దర్శించుకోవాలి. మెయిన్ మనం కష్టపడ్డ దానికి ఫలితం తొందరగా ఉంటది అనమాట. 16 గురువారాలు తిరిగితే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సిద్ధిస్తుంది అనేది ఒకటి. గురువారం వీలైన గురువారం అయితే కొంచెం మంచిది అనమాట. అట్లా ఇంకా పౌర్ణమి రోజు కూడా మామూలుగా అంటే దత్తాత్రేయుడు దానికి కాదు, ఇప్పుడు భూత ప్రేత పిశాచాలకు కూడా అధిపతి అయిన పౌర్ణమి గాని అమావాస్య గాని ఆయన దర్శనం చేసుకున్నా అవి దగ్గరికి రావనేది ఒకటి ఉందన్నమాట. స్వామివారిని చూస్తే కిలోమీటర్ దూరంకి వెళ్ళి పరిగెత్తుతాయి అనమాట. సో అలాంటి సమస్యలు ఉన్న వారు కూడా స్వామి దగ్గరికి రావచ్చు. ఏంటి పంతులు గారు, గురువు గారి రూపు 3 ముఖాలు, దీని యొక్క ఏంటి వివరణ? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఏంటి అర్థం అవన్నీ? యాక్చువల్గా ఏంటంటమ్మా, ఇప్పుడు దత్తాత్రేయుని అంశ ఎట్లా అంటే స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా, పార్వతి లక్ష్మి సరస్వతి అయితే త్రిశక్తి స్వరూపిణి ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మాకన్నా పతివ్రతలు ఈ భూలోకంలో ఎవరు లేరని అంటారనమాట. అట్లా అనుకొని ఉంటే నారద మహాముని పోయి వాళ్ళకి అంటారనమాట, మీకన్నా పతివ్రత భూలోకంలో అనసూయాదేవి రూపకంగా ఉన్నారు, వాళ్ళు మహాపతివ్రత అని చెప్తారనమాట. చెప్తే వీళ్ళకి అహంకారం వస్తుంది అనమాట. ఆహా, మాకన్నా పతివ్రతలు భూలోకంలో ఎట్లుంటారు, మేము దేవతలం కదా, మాకన్నా మించిన వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ పత్తులను ఏం చేస్తారంటే మీరు పోయి పరీక్షించరండి, ఆమె ఎట్లా మహాపతివ్రత అవుతుంది మాకు తెలియాలని చెప్పి ముగ్గురిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తోలిస్తారనమాట. వాళ్ళు భూలోకంకి వచ్చి అనసూయాదేవి వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారనమాట. అత్రి మహర్షి అనసూయాదేవి ఇద్దరు దంపతులు. అయితే అత్రి మహర్షి తపస్సుకి వెళ్తాడు ఆ రోజు. వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు ఏంటంటే భౌతి భిక్షాంది అని వాళ్ళ ఆశ్రమం ముంగట్లు నిలబడితే వాళ్ళు ఏంటంటే ఆ అమ్మవారు లోపలికి పిలుస్తుంది అనమాట. పిలిచి వాళ్ళకి భోజనాలకు కూర్చోబెడితే వాళ్ళు ఏమంటారంటే, మీ ఒంటి పైన నూలు పోగు వస్త్రం కూడా లేకుండా మాకు అన్నప్రసాదం చేయాలనేసి అంటారనమాట. అట్లా అంటే ఆమె ఒకటేసారి భయపడుతుంది అనమాట. ఏంటి ఇలా అడగడం అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఒకసారి వాళ్ళ పతిదేవుణ్ణి అయితే అత్రి మహర్షిని తలుచుకోగానే అప్పుడు అర్థమైపోతాయి, వచ్చిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరు రూపకంగా వచ్చి నన్ను పరీక్షిస్తున్నారని చెప్పేసి ఆమె తెలుసుకొని ఆ తపస్సు చేసిన కమండలంలో ఉన్నట్లాంటి నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ పైన చల్లుతుంది అనమాట. చల్లితే వాళ్ళు చిన్నపిల్లలుగా ఏర్పడతారు ముగ్గురు. ఆ చిన్నపిల్లలుగా ఏర్పడిన తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారు. వాళ్ళకి సంతాన ప్రాప్తి ఉండారనమాట. ఉండకపోతే వీళ్ళని పెంచుకుంటుంది ఇక ముగ్గురిని. ఎన్ని రోజులైనా వాళ్ళు కైలాసానికి వెళ్ళారనమాట. అసలు విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు ఎవరు వెళ్ళకపోతే అప్పుడు భయపడి వాళ్ళే వస్తారనమాట. లక్ష్మి పార్వతి సరస్వతి వచ్చి అప్పుడు అమ్మ పాదాల మీద పడితే అనసూయాదేవి అప్పుడు వాళ్ళ పతులను ఇచ్చిన తర్వాత ఏం వరం కావాలో కోరుకోమని అనసూయాదేవిని అడిగితే, మీ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపకంగా మాకు సంతానం కావాలని కోరుతారనమాట. వాళ్ళ ముగ్గురు రూపకంగానే దుర్వాస మహాముని ఒక ఆయన, చంద్రుడు ఒక ఆయన, దత్తాత్రేయ స్వామి ఒక ఆయన. అనసూయ ఎక్కువగా వింటుంటాం, అనసూయ మాత గురించి వింటూ ఉంటాం కథాంశం. బట్ మీరు వివరించారు గురుగారి రూపం, మన స్వామి రూపం కూడా ఈ విధంగా 3 ముఖాల ద్వారా ఏర్పడిందని చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురుగారు. అలాగే స్వయంభూ అంటున్నారు. స్వయంభూ అనగానే చాలా మంది దేవుని దర్శనం కోసం వస్తూ ఉంటారు. మీకు ఇక్కడ ఉన్నంత కాలం, ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారు కదా పంతులు గారు, ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే స్వామి వారితో మీరు నిరంతరం ప్రయాణం చేస్తున్నారు అన్ని సంవత్సరాలుగా, ఎలా ఆ ఫీల్ కానీ ఆ అనుభూతి ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకటి ఏంటంటే అమ్మా,
ఇక్కడ మీరు చూశారు ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి చాలా మెయిన్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ టెన్షన్లు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటే అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్వామివారిని నమ్ముకొని మనం ఆయన పాదాలు పట్టుకొని ముందుకు వెళ్తుంటే ఆయన మన నిదర్శనాలు ఇస్తుంటారు. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ముందే చూపిస్తూ ఉంటాడు. ఆయనను రోజు తలుస్తూ ఉంటే ఆయన దారి చూపిస్తాడు అనమాట. ప్రతి దానికి నీకు ఈ సమస్య వచ్చింది, ఈ దారి నుంచి నువ్వు ఇది చేసుకుంటే నీకు ఇది మంచి అవుతుంది అని చెప్తుంటారు అనమాట. పంతులు గారు మాట్లాడుతూ అన్నారు, పిల్లలు లేని వారికి, సంతానం లేని వారికి సంతాన సమస్య తొలుగుతుంది అని చెప్పారు కదా. మళ్ళీ మీరు ఇన్ని సంవత్సరాలు జర్నీ చేస్తున్నారు, అలా తిరిగి వచ్చిన వారు ఏమైనా మొక్కులు చెల్లించుకున్నారా, తిరిగి వస్తూ ఉన్నారా? అది చాలా మంది ఉన్నారు. నిదర్శనానికి నేను ఒకటి చెప్తానేనండి. బోయిగూడ కమాన్ అని ఉన్నది మనకు దగ్గరలో. శంకరయ్య అని ఒక ఆయన ఉండేవాడు ఇంతకుముందు. ఆయనకు సంతానం జరగదని, ఆల్రెడీ సంతానం కలగదని చెప్పేసి డాక్టర్లే ఇచ్చారనమాట. ఇస్తే ఆయన ఇక్కడికి వచ్చినాక మొక్కినాక 11 మంది సంతానం కలిగింది ఆయనకు. అప్పట్లో 11 మంది సంతానం కలిగితే అప్పట్లో ఇక్కడ బండలు ఏం లేకుండా అనమాట. ఆయననే మొత్తం ఫ్లోరింగ్ చేపించి మట్టి మెట్లు కట్టించాడు అనమాట శంకరయ్య అని బోయిగూడ కమన్లో. సంతానం లేని అట్లా చాలా మంది వచ్చారన్నమాట పెళ్లిలో. ఇప్పుడు రీసెంట్ గా కూడా మణికంఠ అని తాండూరులో ఉంటారు. ఆయన వచ్చి ఇక్కడ చేసిన వీసా చాలా సతాయించేవాటి నుండి ఇక్కడికి తిరిగిన తర్వాత వీసా వచ్చింది. ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెట్ అయింది అనమాట. చాలా మంది దుబాయ్ లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా కూడా సంతానం లేకుండే వాళ్ళు 15 సంవత్సరాలు సంతానం అయ్యి వాళ్ళు ఇక్కడ తిరిగిన తర్వాత ట్విన్స్ అనమాట, 2 బాబులు పుట్టారనమాట. ఒక ఆయన పేరు దత్తాత్రేయ, ఒక ఆయన పేరు కార్తికేయ అని పెట్టుకున్నారు. దత్తాత్రేయ కార్తికేయ స్వామి వారి పేరే పెట్టుకున్నారు అలా. ఓకే, అంటే లైక్ ఎలా చెల్లించుకుంటారు మొక్కుల్ని? ఫస్ట్ ఏంటంటే వస్తారు, ముడుపులు కట్టుకుంటారు. కొంతమంది ముడుపులు కట్టుకోకుండా వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని స్వామివారికి వాళ్ళ బాధ అనేది చెప్పుకుంటారు అనమాట. సంతానం అయిన తర్వాత 200 స్టెప్స్ ఏదైతున్నాయో 210 స్టెప్స్ అవిటికి పూజ చేసి టెంకాయలు కొడతారు అనమాట. అంటే నిండు ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పిస్తే మనకు మొక్కు చెల్లింది అనేది ఒకటి ఉంటుంది అనమాట. అట్లయి ఇప్పుడు మనకు నిండు ఫలం ఏది ఉంటుంది టెంకాయని, అది ఎవరు అపవిత్రం చేయనటువంటిది కాబట్టి ఆ టెంకాయ కొట్టి స్వామివారికి వాళ్ళ పూజను సమర్పించుకుంటారు అనమాట. దత్తాత్రేయ స్వామికి ఎన్ని ప్రదక్షిణలు అలా ఏమైనా చేయాలి? చేసుకోవచ్చు మన ఓపికను బట్టి. మెయిన్ ఏంటంటే 16 నుంచి స్టార్ట్ చేస్తే 16, 21, 41, 108 దాకా చేసి మనం ఎంత కష్టపడితే అంత తొందరగా ఫలితం ఇస్తాడు అన్నమాట స్వామివారు. మరి ఇక ఈ ఆలయ నిర్వహణ ఎలా జరుగుతుంది? ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా స్వామి, అలాంటి టైంలో ఎవరు ఇదంతా కూడా ఖర్చు భరిస్తారు? మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఎవరి చేతిలో, ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంది? ఇప్పుడు ఏంటంటమ్మా, ఇది దత్తాత్రేయ నవగ్రహ టెంపుల్, దత్తగిరి మహారాజ్ ఆశ్రమం అంటారనమాట. దీనికి పీఠాధిపతి ఉన్నాడు, శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజు ఉన్నారు అనమాట. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ భావి పీఠాధిపతి డాక్టర్ మహామండలేశ్వర సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అని వాళ్ళ ఆధ్వర్యంలో టెంపుల్ నడుస్తుంది. ఒక ట్రస్ట్ చేశారనమాట. ట్రస్ట్ నడిపిస్తున్నది. దానికి చైర్మన్ గా బద్రీనాథ్ సింగ్ అని ఉన్నారు, ఇంకా ట్రెజరర్ గా గోపాల్ సింగ్ అని ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయన్నమాట. భక్తుల సహాయ సహకారాలతో నడుస్తూ ఉంటాయన్నమాట. ఏదైనా తక్కువ పడినతో వాళ్ళు దాన్ని సమకూర్చుకొని చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే భక్తుల సహాయ సహకారాలతో నడుస్తూ ఉంటాయి అనమాట. ప్రతి వారం అన్నప్రసాదం కానీ ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటాయి. మేము గురుపౌర్ణమి కూడా చేస్తాం, జూలైలో వచ్చేది. అది కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తుంటాం అనమాట. దత్తాత్రేయ స్వామిని గారు ఏ టెంపుల్ అయినా భక్తుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుంటది కాబట్టి ఇక్కడ కూడా భక్తుల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఈ 2 గురువుల ద్వారా కూడా ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. వారు వస్తూ ఉంటారు, ఎక్కడ వస్తూ ఉంటారమ్మా. వాళ్ళు వచ్చేసి ఆశ్రమం మెయిన్ వచ్చేసి మన జహీరాబాద్ దగ్గర బర్దీపూర్ అనే గ్రామంలో దత్తగిరి మహారాజా ఆశ్రమం ఉంటది. దాని పీఠాధిపతులు అనమాట. మనకు ఒక నెలకు కానీ ఇంకా 2 నెలలకు కానీ ఒకసారి వచ్చి వారు పర్యవేక్షిస్తూ ఉంటారనమాట. చూసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారనమాట. దత్తాత్రేయ పహాడ్ పూర్తి వివరణ అయితే మనకి ప్రశాంత్ పంతులు గారు ఇచ్చారండి. అర్చకులు ఇక్కడ 13 సంవత్సరాలుగా చేస్తున్నా అని చెప్పారు కదా. పూర్తి వివరణ చాలా చక్కగా తెలియజేశారు కదా. అసలు స్వామి వారు ఎలా వెలిశారు, ఇక్కడ ఆలయ ప్రాంగణం డీటెయిల్స్ అంతా కూడా మనకి వివరించారు కదా అండి. థ్యాంక్ యూ సో మచ్ పూజారి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అర్చన చేసుకుందామా స్వామి గారు ఒకసారి? ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి
దత్తాత్రేయ పహాడ్లో గుడి ప్రాంగణంలో అయితే అర్చన జరిగిందండి. చాలా ప్రశాంతంగా కూడా మనకు దర్శనం అయితే జరిగింది. ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడదాం, ఏంటి వారు ఎప్పటి నుంచి వస్తారు, ఆ వివరాలన్నీ కూడా వారి మాటల్లో విందాం. అమ్మా నమస్తే, ఈ దత్త పహాడ్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఆ మూడోసారి ఇది. ఎలా అనిపిస్తుంది స్వామివారి సన్నిధిలో? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపు సమయం గడుస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటే జర ఎక్కువ తప్పుడు జర దమ్ వస్తుంది. ఆ నుంచి వచ్చినాక మీరు పైకి ఎక్కారా? 200 ఎక్కేటప్పుడు ఏమైనా అనిపించిందా? దమ్ అనిపించింది. పైకి ఎక్కాక చాలా సంతానం మంచిగా ఉంది, క్లాసంగా ఉంది, హాయిగా ఉంది, హాయిగా ప్రశాంతంగా. చూడండి పెద్ద ఆవిడ కూడా 210 మెట్లు చాలా ఈజీగా, అంటే ఎక్కడ ఆయుస్ పడినట్లు అట్లా టైర్డ్ అయినట్టు అనిపించట్లేదు ఈ మాటల్లో. అంటే ఏంటి దత్తాత్రేయ స్వామి మూడు రూపాలు ఉన్నాయి. ఆయనది జర అనుకుంటే జర మంచిగానే అవుతుంది, మంచిగా అవుతుంది. ఇక దేవుని అవుతుంది. మా అన్ని కష్టాలు అనేది తీరితే మా పాపకి ఏదైనా సంతానం అయితే వాళ్ళు వస్తుంది. ఓకే, కోరిక కోసం వచ్చారు. అలాగే ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది టెంపుల్ లో. టెంపుల్ లో మంచిగా అనిపిస్తుంది, చాలా రిలాక్స్ గా. ఆవిడ మొహం కూడా చూసారు కదా అండి, ఎంత పీస్ఫుల్ గా, చాలా హ్యాపీగా, రిలాక్స్ గా అనిపిస్తుంది అసలు. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారండి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? సార్ నా పేరు శ్రీకాంత్ అండి. నేను టెంపుల్ కి అసిస్టెంట్ ట్రెజరర్ అండి, ఇక్కడ నుంచి అసిస్టెంట్. టెంపుల్ ట్రస్ట్ నుంచి. శ్రీకాంత్ గారు ఒకసారి మాట్లాడదాం సార్. ఎప్పటి నుంచి మీ జర్నీ సాగుతుంది మన దత్తాత్రేయ స్వామి వారితో? ఇక్కడనే మేడం. ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉండే, మా మదర్ వాళ్ళు ఇక్కడనే, వాళ్ళ మదర్ నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. చిన్నప్పటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి టెంపుల్ కి వస్తుంటాం ఇక్కడ నుంచి. అదే మా పెద్దవాళ్ళు టెంపుల్ రన్ చేస్తుండే, వాళ్ళతో పాటు ఇక మేము కూడా సేవ చేస్తూ మేము కూడా ఇప్పుడు టెంపుల్ కి ఒక ట్రస్ట్ మెంబర్ గా. సో రోజు వస్తుంటారా, అప్పుడప్పుడు వస్తుంటారా సార్? మేము రెగ్యులర్ గా సాటర్డే అండ్ థర్స్డే రోజు ఉంటాము. ఎలా అనిపిస్తుంది సార్ స్వామి వారితో ఈ జర్నీ? కానీ అంటే మన తెలంగాణలో చూసుకుంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ అసలు లేవు సాధారణంగా, ఇది మనకి స్వయంభూ అని చెప్తూ ఉన్నారు. ఏంటి, ఏ విధంగా అనిపిస్తుంది జర్నీ? స్వామి వారిని చూడంగానే అలా మనసు అయితే నాకు ప్రశాంతంగా అనిపించింది. మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా కష్ట సమయాల్లో మీరు ఏ విధంగా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు? స్వామి వారిది ఏంటంటే ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి మేడం. ఎగ్జాంపుల్ నాకే ఇద్దరు పాపలు ఉన్నారు. పెద్ద పాప వచ్చేసి 10th, చిన్న పాప 8th. నాకు మా ఫ్యామిలీలో మగ పిల్లలు ఎవరు లేరు అనమాట. స్వామి వారికి మొక్కున్నాను నేను ఇక్కడ సేవ చేస్తున్నాను స్వామి, నాకు సంతానంలో బాబు లేరు, మా ఫ్యామిలీలో లేరు అని చెప్పేసి అనుకుంటే నాకు 1.5 year బాబు ఇప్పుడు. ఇద్దరు అమ్మాయిల తర్వాత బాబు, అది కూడా 11 years గ్యాప్ లో బాబు పుట్టడం జరిగింది. 11 years గ్యాప్ అంటే స్వామి వారి దయ ఖచ్చితంగా. ఆయన సేవ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి బాబు కూడా పుట్టాడు. ఇక్కడ అంతా కూడా మీరు ఇక్కడే పుట్టి పెరిగాను అంటున్నారు కదా సార్, ఏంటి జనాలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు? ఎలా ఫ్లోటింగ్ ఉంటుంది? భక్తుల తాకిడి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎక్కువ థర్స్డేస్ మాత్రం పబ్లిక్ ఎక్కువ ఉంటారు మేడం. థర్స్డేస్, పున్నం రోజు పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటారు. ఆ రోజు ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయి, అన్నప్రదాన ప్రసాదం కూడా చేస్తుంటాము. పబ్లిక్ ఆ రోజు ఎక్కువగా ఉంటారు థర్స్డే రోజు. ఓకే సార్. జనరల్ గా వ్రతాలు, నోములు అలా స్వామి వారికి సంబంధించి ఏమైనా చేస్తూ ఉంటారు? అనగాదేవి వ్రతం చేస్తాం మేము. అనగాదేవి మంత్లీ వన్స్ ఒక అనగాదేవి వ్రతం ఉంటుంది. ఓకే, ఆ రోజు కూడా జనాలు వస్తుంటారు. అనగాదేవి వ్రతంలో కూడా కూర్చొని సామూహికంగా వ్రతం చేసుకుంటారు. పున్నంకి వచ్చేసి సత్యనారాయణ స్వామి కథ కూడా జరుగుతుంది ఇక్కడ మనకి. సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా జరుగుతుంది. ఇంకా గురు పున్నమి, ఇక థర్స్డే రెగ్యులర్ పబ్లిక్ థర్స్డే రోజు చాలా మంది వస్తూ ఉంటారు, రెగ్యులర్ గా 1000 మంది వస్తుంటారు. సో నెలలో ఒకసారి మనకి అనగాదేవి వ్రతం, పున్నమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. టెంపుల్ లోంచి అయితే బయటకు వచ్చామండి. ఇక్కడ మనకి గుడి నిర్వహణలో భాగంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు ఇందర్పాల్ సింగ్ అండి.
సో ఏంటి గుడికి మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ పొజిషన్? ఇక్కడ నేను మొత్తం మేనేజ్మెంట్ చూసుకుంటాం. ఇక్కడ ఓకే, గుడి మేనేజ్మెంట్ మొత్తం కూడా. మొత్తం పైన కింద గుడి ఉంది కదా, అది మొత్తం మేమే చూసుకుంటాం ఇక్కడ. ఓకే, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? ఇది లాస్ట్ ఇయర్ మాకే వచ్చింది, ఇది కమిటీ చేంజ్ అయింది. ఓకే ఓకే, లాస్ట్ జయంతి ఇయర్ నుంచి ఇక్కడ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మనకి జయంతి నుంచి స్టేజ్ స్టార్ట్ చేసాం. ఏంటి సార్ ఇక్కడ ఇక్కడ వాతావరణం అంతా చూస్తుంటే కనుక చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. స్వామి వారిని దర్శించుకుంటే అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే కూడా ఇక్కడే ఉండాలని కనిపిస్తుంది. ఇక్కడ యా, అసలు చాలా ఎంత ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ చూస్తే మొత్తం మీకు ఇక్కడ ఓల్డ్ సిటీ ఉంది. ఇక్కడ ఇంకా ఓల్డ్ సిటీ అసలు పైనుంచి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు మనకి హైదరాబాద్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చార్మినార్, ఫలక్నుమా అది ఉంది, ఇక్కడ కనిపిస్తాయి. సెక్రటరీ మనం అక్కడ పోతే ఇక్కడ సెక్రటరియట్, న్యూ సిటీ మొత్తం అక్కడ. ఓకే ఓకే, జస్ట్ ఈ ప్లేస్ లో నిల్చుంటే మనకి మొత్తం కూడా ఓల్డ్ సిటీ అంతా కనిపిస్తుంది. సెక్రటేరియట్ అటు చూసుకుంటే కనుక మనకి ఎవ్రీథింగ్ చాలా క్లియర్ వ్యూ అయితే ఉందండి. మీకు ఎలా అనిపించింది సార్? మొదటగా మీరు జస్ట్ 1 ఇయర్ స్టార్ట్ చేసి చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్నారు, కానీ కమిటీలో వచ్చిన ఒక సంవత్సరం అయింది మాకు. ఓకే, కమిటీలో రాగానే ఎలా అనిపించింది స్వామి వారికి సేవలు చేసుకోవడం, మెయిన్ ప్రత్యక్షంగా చేసుకోవడం? అంటే అన్ని స్వామి దయ వల్ల మేము ఇక్కడ ఉన్నాం. మేము ఇక్కడ వచ్చింది మెయిన్ కారణం అంటే గుడికి డెవలప్ చేయడం. యా, మేము కమిటీకి మెయిన్ అదే ఉంది మనకి. ఎస్ సార్, ఎందుకంటే చాలా మంది అంటే పూజారి గారు కూడా చెప్పారు, గురు బలం కోసం చాలా మంది సంతానం లేని వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి మీరు కూడా చెప్పారు, ఎస్పెషల్లీ బాబు కావాలి అనుకున్నారు, పుట్టారు అని చెప్పి. సో ఇంకా చాలా మంది జనాలకు ఈ టెంపుల్ అనేది చాలా దగ్గర అవ్వాలి కాబట్టి మీరు కూడా కొంచెం ఏర్పాట్లు ఇంకా ఎక్కువగా ఇలాంటి అవేర్నెస్ యూట్యూబ్ లో కూడా మన ఛానల్ కూడా ఉంది, దానిలో ఇస్తున్నాం అది. ఓకే సార్, ఒక్కసారి గుడి గురించి చూద్దాం సార్. అంటే ఇంకా మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు, అక్కడ శివులు ఉన్నారు, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి కృష్ణ గుడి ఉంది. ఓకే, మనకి ఇది ఆంజనేయ స్వామి మొదటి నుంచి ఉంది కదా సార్? స్టార్టింగ్ స్వామి వారు ఎప్పుడైతే కొలువు తీరారో అప్పటి నుంచి మనకి 500 ఏళ్ల నుంచి మనకి ఆంజనేయ స్వామి కూడా కొలువు తీరి ఉన్నారు. ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనం చేసుకున్నారా? దత్తాత్రేయ స్వామి మొదటగా ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఓకే అండి, ఓకే. కుడివైపే ఉందండి మనకి దత్తాత్రేయ స్వామి ఎదురుగుండా, అండ్ కుడివైపునే ఆంజనేయ స్వామి ఉన్నారు. స్వామిని దర్శించుకుని దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారండి. సో ఆంజనేయ స్వామికి బ్యాక్ సైడ్ వెనకాలే మనకి ఆనుకొని కుంకుడుకాయ చెట్టు ఉందండి. ఇక్కడ చాలా మంది మరి ముడుపులు కట్టినట్టున్నారు. దేనికోసం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ ఈ డీటెయిల్స్? అంటే భక్తులు కోరికలు అనుకునే తీరాలని ఏం చేస్తారంటే ఫస్ట్ మొక్కేసి ఇక్కడ ముడుపు కట్టుకుంటారు. అయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ మొక్కులను నెరవేర్చుకుంటారు. అంటే పర్టికులర్ గా స్పెషల్ డే ఏమైనా ఉంటుందా సార్ ఈ ముడుపులు కట్టడానికి? థర్స్డే గానీ స్వామి వారికి పౌర్ణిమ. ఓకే, అంటే ఏదైనా మనసులో కోరిక అనుకుంటేనా పిల్లల కోసం అలా ఏదైనా కోరిక ఉంటే కదా వాళ్ళు వచ్చి కట్టుకుంటారు. ఓకే ఓకే, చూసారు కదా అండి, కుంకుడు చెట్టు ఇక్కడ చాలా ముడుపులు అయితే ఉన్నాయి. వీరు ఏమంటున్నారు అంటే వీరు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు, పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే భక్తులు ఎవరైతే వాళ్ళ మనసులో ఏదైనా కోరిక అనుకుంటారు కదండి, లైక్ పిల్లలే కానీ ఏదైనా పెళ్లి సమస్య ఏదైనా ఉన్నా ఇలా ముడుపులు కడితే కనుక డెఫినెట్ గా అది కోరిక నెరవేరుతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారండి. సో ఈ విధంగా మనకి ఈ కుంకుడు చెట్టు కింద ముడుపులు అయితే కట్టారు, మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉన్నారు. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగారు అని అంటున్నారు. పెళ్లి సమస్యతో పాటు వారికి పెళ్లి కూడా జరిగింది. మీరు మీ ఫ్యామిలీలలో ఎవరికైనా చూసారా సార్ అలా? పిల్లలైతే మీరు చెప్పారు ఎక్కువగా. ఓకే, మెయిన్ ప్రశాంతత కోసం కూడా ఇక్కడికి రావచ్చండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంత మధ్యలో ఎండలో ఉన్నాం అయినా కానీ ఈ చెట్టు గుండా అయితే చాలా పీస్ఫుల్ గా అంటే ఒక చల్లటి గాలి అయితే వీస్తూ ఉంది. చాలా పైకి ఉంది. ఇంకా నెక్స్ట్ ఏముంది సార్? అక్కడికి వెళ్దాము. శివాలయం, ఒకసారి శివాలయం టెంపుల్ కూడా వెళ్దాం. స్వామివారి దర్శనం కూడా జరిగిందండి. మొదటగా దత్తాత్రేయ స్వామి దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం అయింది. కుడివైపునే మనకి శివుని రూపం కూడా ఉందండి. లోపలికి వచ్చాను, ధమరకంతో హారతి ఇచ్చారు. ఒక గుడ్ వైబ్, పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. సోమవారం రోజున ఆ శివుడి దర్శనం నాకైతే ఇన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఉంటూ కూడా దత్తాత్రేయ పహాడ్కి వచ్చాను, స్వామివారిని దర్శించుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మరి ఈ స్వామివారు ఎప్పుడు కొలువయ్యారు అసలు? అంటే దత్తాత్రేయ స్వామితో పాటే కొలువయ్యారా ఏంటి? ఒకసారి తెలుసుకుందాం సార్. ఏంటి సార్, మన శివుడిని ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేశారా? ఎప్పుడు మన దత్తాత్రేయ స్వామితోనే కొలువయ్యారా ఏంటి? ఒకసారి
లేదు, ఇది ఒక భక్తుడు మొక్కున్నారు ఇక్కడ, వాళ్ళకి మంచి అయిన తర్వాత కట్టినారు ఈ గుడి. ఓకే, 15 years అయింది. ఇప్పుడు శివుడు వెలిసి 15 మనకి 15 years పెట్టి ఇక్కడ 15 సంవత్సరాలు భక్తుడు ఇక్కడ మనకి టెంపుల్ ఏర్పాటు. ఓకే, చూసారు కదా అండి, మనకి ఈ శివుడి రూపం వచ్చేసి 15 సంవత్సరాలు అవుతుందని చెప్పాడు. ఒక భక్తుడు తన కోరిక నెరవేరినందుకు గాని ఇక్కడ మనకి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాలు అవుతుందని చెప్పారండి. ఇక్కడ కూడా పూజలు మనకి యథావిధిగా సాగుతుంటాయా? సోమవారం మనకి దత్తాత్రేయ డైలీ కూడా ఏం టైంలో ఏమేం చేస్తుంటారు పూజారి గారు? సోమవారము సాయంత్రం పొద్దున 2 టైం అభిషేకము హారతి ఉంటది. ఇంకా మళ్ళీ ఏమదంటే మాస శివరాత్రికి కూడా అభిషేకం జరుగుతుందండి. ప్రత్యేకంగా ఒక భక్తులు ఉన్నారు, ఆయన చేపిస్తారు. ఇంకోటి ఏమంటే శ్రావణంలో కూడా ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకు కూడా రుద్రాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకం ఇలాంటిది హోమ కార్యక్రమాలు అవన్నీ కార్తీక మాసంలో కూడా జరిపిస్తాము. రుద్రాభిషేకం ఎక్కువ చేస్తాం. రుద్రాభిషేకం ఎక్కువగా అందరు భక్తులు కూడా చేయించుకుంటుంటాయి. స్వామి ధ్యానం చేసుకున్న ప్రదేశం వచ్చేసి అక్కడ అంటున్నారు. అక్కడ వరకు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము. కాస్త డిఫికల్ట్ గా, కాస్త కష్టంగా ఉంటుందని చెప్పారు. బట్ మన ప్రయత్నం అయితే చేద్దాము. ఎందాక వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి పాదాలు అయితే కొంచెం కనిపిస్తాయి అంటున్నారు. ధ్యానం చేసే ప్లేస్ ఒకసారి రండి, వచ్చేద్దాం. కొండ కింద గుహ ఒకటి ఉంది. కొండ కింద గుహ ఉంది. గుహలో హనుమంతుడు వచ్చేసి రెస్ట్ అంటే వీపు ఆనిచి రెస్ట్ చేస్తారని. ఓకే, మనకి పాదుకలు స్వామి ఆంజనేయ స్వామి వారివి. ఓకే, వెళ్ళడానికి ఉంటుందా సార్? అంటే వెళ్ళొచ్చు కానీ కొంచెం చాలా డౌన్ లో దిగాల్సి వస్తుంది. ఓకే, కొంచెం ఎక్కేటప్పుడు కూడా కొంచెం స్టెప్స్ అలా, కానీ ఎక్కేటప్పుడు కొండ కూడా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కానీ కొంచెం దేవుడి మీద భారం వేసి ఎక్కితే మాత్రం అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడా రాదు. టెంపుల్స్ కి వెళ్తాము, ప్రశాంతత అదంతా ఒక టైప్ ఒక ఎత్తు అయితే మనకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది అసలు ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ కి వెళ్ళిపోయింది. ఎస్ అండి, ఇక్కడ చెప్తున్నారు ఇదైతే పహాడ్, హైదరాబాద్ లో పహాడ్ లో స్వామివారి దర్శనం అయ్యాక ఇక్కడ మనకి పహాడ్ ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడ మెడిటేషన్ లైక్ చెప్పాలి అంటే ధ్యానం కోసం వచ్చినప్పుడు అక్కడ పాదుకలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. దాంట్లోకి వెళ్ళడానికి కొంచెం డిఫికల్ట్ అంటున్నారు. బట్ మనం ఒకసారి అయితే ట్రై చేద్దాము. రైట్ సైడ్ నుంచి చాలా క్లియర్ గా గోల్కొండ ఉందండి. ఈ పాదుకలు ఓకే క్లియర్ కనిపిస్తాయి. రైట్ సైడ్ మనకి గోల్కొండ కనిపిస్తుంది, ఆ రైట్ సైడ్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే కనుక సెక్రటరీ చాలా క్లియర్ వ్యూ అయితే ఉంది. నైట్ వ్యూ సాయంత్రం వస్తే ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం రాణిస్తారా? నైట్ లో కూడా రావచ్చు మేడం, కాకపోతే ఏంటంటే టెంపుల్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో ఆ టైంలో రావచ్చు. దాని తర్వాత 8:30 క్లోజ్ చేస్తారు. ఎందుకంటే సాయంత్రం అంటే చిన్న పిల్లలకి కూడా ఇలాంటివి తెలియజేస్తూ ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడా దొరకదు. సిటీ అవుట్స్కట్స్ అలా చూస్తూ ఉంటాం. బట్ హైదరాబాద్ అటు తెలంగాణ ఓల్డ్ సిటీలో ఇలా అసలు పహాడ్ టెంపుల్ అయితే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సెంటర్ సిటీ అసలు మొత్తం చాలా క్లియర్ గా వ్యూ అయితే ఉందండి. ఒక్కసారి అటు వెళ్ళే ప్రయత్నం చేద్దామా సార్? జస్ట్ మా వ్యూవర్స్ కోసం, ఎందుకంటే అదంతా కూడా ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఒకసారి అటు వెళ్ళే ప్రయత్నం చేద్దామండి, వచ్చేసేయండి. ఎస్ అండి, నా వంతు ట్రై చేశానండి. ఇంతవరకు మాత్రమే రాగలిగాను. కొంచెం శారీ కాబట్టి స్కిడ్ అవుతూ ఉంది. బట్ కాస్త ముందుకెళ్తే వారు వెళ్ళారు చూడండి, అక్కడ నుంచి కాస్త తొంగి చూసి లోపలికి వెళ్తే కనుక మన ఆంజనేయ స్వామి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని ధ్యానం చేసిన ప్లేస్లో కాళ్ళ ముద్రలు ఉంటాయంట. మీకు క్లియర్ విజువల్ కోసం మా కెమెరా పర్సన్స్ డెఫినెట్గా ట్రై చేస్తారు, అలా ఫాలో అయిపోవచ్చు మీరు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూతా చెట్లు, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయితే
చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. హైదరాబాద్లో ఈ ప్లేస్లో స్వామివారి దర్శనం అయితే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే పక్కనే మనకి శివాలయం కూడా 15 సంవత్సరాలు అవుతుందని చెప్పారు కదా, శివుని దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఏంటంటే మన మనసుకి ప్రశాంతత అయితే డెఫినెట్గా దొరుకుతుంది. అండ్ మనం ఏదైనా కోరిక అనుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అండి. ఎందుకంటే పాజిటివ్ వైబ్తో ఉంటాము. చెప్పాలి అంటే ఒక గుడ్ అనుభూతి ఇచ్చిందండి, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీ సీతారాం బాగ్ లో ఉన్న దత్తాత్రేయ పహాడ్ కి రండి, బాగుంటుంది లైఫ్ అంతా కూడా.